లూకా సువార్తను తీస్తామన్న లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం. పక్కన 24 ఉంటుంది. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనం అంతా కలిసి ఒక వచనం నేను, ఒక వచనం మీరు అలా చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి 7వ వచనం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని వీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అందరూ కలిసి చదువుతాము. 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోవడని వారితో అనిది. యేసురాజా వందనములు దేవా, స్తోత్రం. ఈ మాటలు మరొకసారి మాకును దేవార్తల్ని బోధించమని ప్రార్థిస్తాం. మేము ఆరాధించుటకు యోగ్యమైనటువంటి దేవా సంగతులను మాకు తెలియచేయమని ప్రార్థిస్తాం. ప్రతి ఆటంకమును తొలగించు, మీరు మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు సాగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తెలుసు, ఇది నాడు మనకు యావత్ ప్రపంచమంతా క్రైస్తవ సమాజము ప్రత్యేకించి పునరుత్థాన దినముగా ఈస్టర్ పండుగగా చేస్తూ ఉన్నారు. సరే, అయితే మనకైతే ప్రతి ఆదివారం కూడా ఈస్టరే. ఎందుకంటే మనం ప్రతి ఆదివారం పునరుత్థాన పండుగ జరుపుకుంటూ. మరి ఏమైనప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి ఈ దినంకై మరొకసారి ఈస్టర్ దిన శుభాభివందనములతో రండి. అక్కడ ఉన్నటువంటి 2 స్త్రీల గురించి వారి యొక్క సిద్ధపరిచేటువంటి విధానం, ఆయన మరి సమాధిలో ఉన్నాడని కూడా వెళ్ళారేమో కదా. అక్కడ 1వ వచనంలో చూస్తే ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. ఒకసారి ఆలోచించండి. మాట సమాధి యొద్దకు వచ్చారు. ఏం తీసుకొని వచ్చారంట? సుగంధ ద్రవ్యము. సుగంధ ద్రవ్యము సమాధి యొద్దకు తీసుకొని వచ్చారు. ఎందుకోసం తీసుకొని వచ్చారు కదా మనకు తెలుసు. యేసు ప్రభుల వారు
ఆయన లేస్తాడు కనుక ఆయన అభిషేకిద్దాం అనుకున్నాడు. మనం ఆయన బ్రతికున్నప్పుడు చూడొచ్చు ఆయా సందర్భాల్లో కొంతమంది స్త్రీలు మరి అత్తర్ను తీసుకుని వచ్చి ఆయా రీతులుగా మరి అభిషేకించినటువంటి ఆ సందర్భం, ఆయన తలపైన పోసినటువంటి ఆ సంగతి మనం మెరుగు. మరి వీరు కూడా ఆయన 3వ దినాన్ని లేస్తాడు కనుక మొట్టమొదటిగా మరి దేవుని ఆయన తలపైన వేసి పోసేలాగు ఆయన గణపరుస్తామని అనుకున్నాడు. అందుకే వారు సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారు. సరే, అయితే అక్కడికి వచ్చేపాటికి సమాధి ముందర ఉన్నటువంటి రాయి దొరిలించబడి ఉన్నది. అప్పటికే అక్కడ సమాధి రాయి దొరిలించబడి ఉన్నట్లుగా మనకు తెలుస్తాం. కానీ 3వ వచనంలో యేసు ప్రభుల వారి దేహం వారికి కనబడలేదు. వారు వచ్చారు, ఆశతో వచ్చారు, సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చి ఆయన తలపైన పోసి ఆయన్ను అభిషేకించి లేదా ఆయన్ను గణపరుద్దామనుకున్నాను. అయితే మరి అక్కడ యేసు ప్రభుల వారికి లేదు, ఆయన దేహము వారికి కనబడలేదు. మరి ఇందుని గురించి వారికి ఏమీ తోచలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వారు తీసుకొని వచ్చారు ఆయన్ని ఆ యొక్క సుగంధ ద్రవ్యముల చేత స్తుతించి గణపరిచి ఆరాధించడానికై తీసుకొని వచ్చారు. మరి అయితే ఆయన అక్కడ లేడు. వాళ్ళకి ఏమి తోచినప్పుడు ఇదిగో ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి, వారు ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడి ఉండేది. అప్పుడు ఆ ఇద్దరు మనుషులు అంటున్నారు కదా, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా అప్పుడు వారు చూడలేకపోయారు. ప్రకాశమాన్ని ఎంతో వెలుగుతో కూడినటువంటి ఆ ఇద్దరు మనుషులు వారు చూడలేక ఏం చేశారంటే వారి ముఖాలను మరి నేల మోపి ఉండగా అప్పుడు వాళ్ళు అంటున్నారు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? సజీవుడైన వారిని మృతులలో వెతుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు చూడండి. అంటే ఇప్పుడు అర్థమైన సంగతి ఏమంటే ఈ వచనాన్ని బట్టి మనకు మరి ఇంకా ఆయన మృతుల్లో ఉన్నాడు అనుకొని వచ్చినట్టున్నారు. అందుకే వాళ్ళు ఆ మనుషులు అన్నారు, ఇదిగో ఆయన సజీవుడైన వారిని ఇంకా మీరు మృతులలో చనిపోయిన వారిలో వెతుకుతున్నారు. ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. అప్పుడే ఆయన లేచి ఉన్నాడు. అదే పునరుత్థానం. ఆయన లేచి ఉన్నట్లుగా ఇక్కడ ఆ ఇద్దరు మనుషులు చెప్తూ ఉన్నారు. ఆ మాట యేసు ప్రభుల వారు కూడా చెప్పారు. ఆయన ముందే చెప్పాడు కదా, కీర్తన గ్రంథంలో ప్రవచన రీతిగా కూడా చెప్పబడింది. మనుష్య కుమారుడు మరి ఆయన లేస్తాడు, ఆయన పాపుల చేతికి అప్పగించబడి మరి మరణించి 3వ దినాన్ని లేస్తాడని అపోస్తల కార్యములో ఆ ప్రవచనాన్ని, దావీదు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని అక్కడ రాయడం జరిగింది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 29-30 వచనం. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరి కూర్చుండబెట్టుదనని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతను ఎరిగి
క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఎవరు చెప్పారు? ముందే దావీదు చెప్పాడు. పిల్లలు కీర్తనలు 131 అక్కడ ఆయన ప్రవచించాడు. అందుకోసమే దావీదుని గురించి ఇక్కడ ఏం రాయబడింది? ఆయన ప్రవక్త అయి ఉండేను అని రాయబడింది 30వ వచనం. దావీదు ప్రవక్త 30వ వచనం అన్నాడు కదా, అతను సమాధి నేటి వరకు మన వద్దే ఉన్నది, అతను ప్రవక్త అయి ఉండేను. దావీదైతే ఆయన సమాధి ఇంకా ఉన్నది, అది తెరవబడలేదు అని చెప్తూ మరి అతని గర్భఫలంలో నుంచి అనగా దావీదు యొక్క వంశంలో నుంచి, యూదా వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు మరి మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు. ఆయన గూర్చి ఏం చెప్పాడంటే 31లో ఉంది, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందే ఎరిగి ఉన్నాడు. ఆనాటికే దావీదు ఎరిగి ఉన్నాడు. ఈ ప్రవచనాన్ని ఆయన ప్రవచించినట్లుగా చూడొచ్చు. పిల్లారా, మన పితరులు ముందే ఎరిగారు, ఇదిగో మన కోసం రక్షకుడు ఆయన మరణించి తిరిగి లేస్తాడు. ఆయన శరీరము మరి కుళ్ళిపోలేదు, ఆయన శరీరం అలాగే భూమిలో కలిసిపోలేదని దావీదు ప్రకటించినట్లుగా చూడొచ్చు పిల్లలు. కనుక ఎప్పుడో క్రీస్తుకు పూర్వమే ఆయన యొక్క పునరుత్థానం గురించి ప్రకటించబడింది. ఆ తర్వాత యేసు ప్రభుల వారు కూడా అన్నారు కదా, మనం ఎరుగుదు యోహాను సువార్తలో. ఒకసారి యోహాను సువార్తలో చూడండి, ఆయన కూడా ప్రకటించుకున్నాడు, నేను తిరిగి లేస్తానని. అందుకే పునరుత్థానమును నేనే అంటాడు 11వ అధ్యాయం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. మార్తా అనేటువంటి సహోదరితో ఆయన అన్నటువంటి మాట 24, 25 వచనాలు. మార్తా ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననిను, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభుల వారు చెప్పిన మాట చూడండి, పునరుత్థానమును జీవమును నేనే. అందుకోసం ఆ మనుషులు ఆ సహోదరులతో ఆ స్త్రీలతో అన్నారు, ఇదిగో ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారన్న, సజీవుణ్ణి మృతులలో వెతుకుతూ ఉన్నారు. ఈనాడు కూడా అనేకులు ఆయన మరణించాడు అనేటువంటి వారే అనేకులు, ఆయన తిరిగి లేచాడని నమ్మేటువంటి వారు బహు కొద్దిమంది ప్రియుల ప్రవచించారు. మన పూర్వీకులు ప్రవచించారు, యేసు ప్రభుల వారు కూడా చెప్పారు, ఇదిగో నేనే పునరుత్థానము. భూమిపైన ఏ మనుష్యుడు మరణించినటువంటి ప్రతి ఎంతో మంది గొప్పవారు ఉన్నారు కదా, చరిత్రలో మనుషులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, దేవతోడబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. అందరూ మరణించినారు, అందరి సమాధులు అలాగే ఉన్నాయి. కానీ ఒక్క యేసు ప్రభుల వారి సమాధి మాత్రమే తెరవబడి ఆయన లేచినటువంటి వాడుగా చూసుకోవచ్చు. అది ప్రవక్తల చేత, రక్షకుడి చేత పలుకబడింది. ఇదిగో ఎవరైతే నా యందు నేను లేచానని ఎరిగినటువంటి వారై విశ్వసిస్తారో వారు చనిపోయినా కూడా బ్రతుకుదురు. ఆయన వలే లేచినప్పుడు మనకు కూడా అధికారం ఇచ్చాడు. ఒక దినాన మనం కూడా ఒక దినాన చనిపోయిన స్థితిలో ఉంటుంది. అక్కడ ఇంకా కిందికి వస్తే రాయబడింది, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నిటికి చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా ఒక దినాన చచ్చిన స్థితిలో ఉంటుంది. ఎఫెసీ పత్రిక ప్రకారం మన పాపముల చేతను అపరాధముల చేతను మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆత్మీయత లేకుండా చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు ప్రియులారా, అలాంటి చచ్చినటువంటి నిన్ను నన్ను లేపుటకు ఆయన మాత్రమే లేచి ఉన్నాడు. ఇదిగో నేను ఎలాగైతే లేచి ఉన్నానో నిన్ను కూడా అలాగ లేపుతున్నాను.
అని చెప్పుటకు ఆయన మరణమును ఓడించి, మరణమును గెలిచి, అపవాదిని ఓడించి ఇదిగో ఆయన లేచినటువంటి వాడిగా చూస్తుంది. కనుక రాయబడిన సంగతి ఇదిగో, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకులు. ఒక దినాన ప్రియులారా, నీకు నాకున్నటువంటి నిరీక్షణ అదే, నీకు నాకున్నటువంటి నమ్మకం ఇదే. ఒక దినాన మన శరీరము కూడా మంటి పాలవుతుంది, కానీ ఆయన రెండవసారి వచ్చినప్పుడు మహిమ దేహములుగా మనము లేపబడతాం. అందుకోసమే ఈ ప్రయాస ప్రియులారా, అందుకోసమే ఈ భక్తి, అందుకోసమే ఈ ఆత్మీయ స్థితి. ఆ నిరీక్షణతోనే మనం ముందుకు సాగుతున్నాం. లేకుంటే మనకున్నటువంటి మంచి జీవితాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి రావాల్సిన పని లేదు కదా. బయట లోకంలో ఎంతోమంది వాళ్ళ ఇష్టాచారం సుఖంగా తింటూ, త్రాగుతూ, ఆడుతూ, పాడుతూ ఉన్నారు. మనకు ఒక నిరీక్షణతో మనము భూమిపైన జీవిస్తూ, ఆ నిరీక్షణ ఇదిగో, మనం కూడా ఒక దినాన అలా యేసు ప్రభుల వారి లేపబడేటువంటి వారంగా ఉంటున్నాం. ఆ నిరీక్షణతోనే మనము ముందుకు సాగుతున్నాం. పౌలు గారు అదే సాక్ష్యం ఇచ్చాడు. పౌలు గారు ఇది అపోస్తల కార్యములో చూడండి ప్రియులారా, అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు అపోస్తలుల సాక్ష్యములు, పేతురు యోహానుల సాక్ష్యము అక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. 4వ అధ్యాయము 33వ వచనాన్ని చదవండి. ఇది అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానము గూర్చి సాక్ష్యం ఇచ్చిది, దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. ఆనాడు అపోస్తలు పేతురు, యోహాను భక్తులు కూడా సాక్ష్యం ఇచ్చారు అని మనం చూస్తున్నాం. బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. మేము దానికి రుజువులు. ఇదిగో ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, అనేకులకు కనిపించాడు. ఇదిగో దానికి మేము సాక్షులు అన్నాను. దానికి నీవు నేను కూడా సాక్ష్యం ప్రియులారా. అది నమ్మాం కనుకనే ఇక్కడి దాకా వచ్చాము. అది నమ్మాం కనుకనే ఆ పునరుత్థాన బలంతో, ఆ శక్తితో మన జీవితంలో మనం అనుదినము సాగుతున్నాం. నీ శక్తి నీ బలంతో కాదు ప్రియులారా, ఆ పునరుత్థాన శక్తి కలిగి, ఆ సాక్ష్యం కలిగి మనం ఒక దినాన లేపబడతామని అలాగ సాగుతున్నాం. అయితే మరి కొంతమంది ఎగతాళి చేసేవారు కూడా ఉంటారు కదా, అపహాస్యం చేసేవారుగా ఉంటారు. నువ్వు చూసావా, లేచింది చూసావా అని ఎగతాళి చేసేటువంటి వారు. ఒకవేళ ఇంకా మనం కూడా లేస్తామంటే నీకు పిచ్చి బట్టి అని అనేటువంటి వారు కూడా ఉంటారు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇదే అపోస్తల కార్యంలో చూడండి, అక్కడ ఏథెన్సు పట్టణస్థులు కూడా అట్లా ఆ మాట అనేటువంటి వారితో చూడొచ్చు. ఎగతాళి చేశారు అక్కడ పౌలుని. ఆ అపోస్తల కార్యములు 17వ అధ్యాయం ఒకసారి చూడండి. అక్కడ ఏథెన్సు పట్టణస్థులు ఉన్నారు. కొందరు అపహాస్యం చేసి 17:32 ప్రియ, అదే 17వ అధ్యాయం 32లో ఆ ఏథెన్సు పట్టణస్థులంట చూడండి ఎలాగో ఆయన్ని అపహాస్యం చేశారు. పౌలు మృతుల పునరుత్థానం గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసినారు, అంటే కొందరు ఎగతాళి చేశారు. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది మరొక్కసారి చెప్పు చూద్దాం, ఇదేందో వింతగా ఉంది అని మరికొంతమంది అడిగినట్లుగా కూడా చూడొచ్చు పిల్లలు. ఇలాగో అపహాస్యం చేసేటువంటి వారు లోకంలో ఒక దినాన నీవు నేను కూడా అలాంటి వారమై ఉంటుంది. నమ్మని మందమతుల స్థానంలో ఉంటుంది. ఆయన పునరుత్థానాన్ని, ఆయన శిలువ మరణాన్ని, పునరుత్థానాన్ని, ఆయన రాజ్యాన్ని నమ్మని ఎరుగని స్థితిలో ఉంటున్నప్పుడు ప్రియులారా, అపహాస్యం చేసే స్థితిలో మరి ఈ కొంతమంది వలె చూసి చూడనట్లుగా, ఎరిగినట్లుగా నాకేమి సంబంధం అన్నట్టుగా వెళుతున్నటువంటి వారమై ఉంటుంది. మరి ఏ తెలిసి పట్టణస్థులకు వాళ్ళకు భక్తి అయితే ఉంది కదా, బహు భక్తి ఉన్నట్లుగా మనము
చూడొచ్చు పిల్లలు, చాలా భక్తి పనులు, కానీ అది మరి మూఢభక్తిగా ఉంటున్నటువంటి స్థితి, తెలియని దేవతలను ఆరాధిస్తున్నటువంటి స్థితి, విగ్రహములను ఆరాధిస్తూ విగ్రహములు పూజిస్తున్నటువంటి ఆ స్థితిలో నుంచి పిల్లలు, ఆ స్థితిలో నుంచి మరి అనేకులు అపహసించి ఆయన ఎగతాళి చేసినట్టుగా కూడా చూడవచ్చు. అవును పిల్లలు, ఒక దినాన మనం కూడా ఇంటి వారమై ఉంటుంది. అలా మనం కూడా ఎఫెసీ పత్రిక లాంటి లేఖనముల ప్రకారం మనం కూడా మన పాపములతో అపరాధములతో చచ్చిన స్థితిలో ఉంటుంది. చచ్చిన స్థితిలో ఉంటున్నప్పుడు, అలాంటి పాపం స్థితిలో ఉంటున్నప్పుడు ఆయన నీ కోసమై నా కోసమై మరణించి లేచాడు. ఆ చివరి మాటకు ఒక్క మాట చూడండి, కొరింథీ పత్రికలో అదే ఉంది. ఎలాగైతే ఆ ఒక్క మనుషుని ద్వారా ఎలాగొచ్చింది ఈ పాపము, ఒక్క మనుషుని ద్వారా అపరాధం ఎలాగొచ్చింది. కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చూసినప్పుడు పిల్లలు చూడండి, ఆ ఒకడి ద్వారా ఈ అపరాధము, పాపము, మరణం వచ్చింది. అదే ఒకడి ద్వారా పిల్లల ఈ పునరుత్థానమును బట్టి మరి జీవం వచ్చినట్లుగా చూడొచ్చు. 42వ వచనం చూడండి పిల్లలు, మృతుల పునరుత్థానం. కొరింథీ మొదటి పత్రిక 15:42. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడను, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడను. చాలు పిల్లలు, మృతుల పునరుత్థానము అలాగే ఒక దినాన నీవు నేను కూడా మరణ పాత్రులమైనటువంటి మన కోసం కూడా ఆయన మరణించి తిరిగి లేచాడు. మన కోసమే, మన కోసం ఒక దినాన మనం కూడా ఇదిగో మన శరీరము ఏమవుతుందని రాయబడిందట, క్షయమైపోతుంది అన్నాడు. శరీరం మట్టిలో కలిసిపోతుంది, క్షయమైపోయి నశించిపోతుంది. అయితే ఒక దినాన ఆయన రాకడలో అది అక్షయమై లేపబడును. ఒక దినం నీ దేహము, నా దేహం మట్టిలో క్షయమైపోతుంది, కానీ ఆయన రాకడలో అది అక్షయమైనదిగా మహిమ శరీరముగా లేపబడుతుంది. ఇందుకోసమే మనము ఈ దేవుణ్ణి ఆశ్రయించాం, ఈ రక్షకుని ఆశ్రయించాం, యేసు ప్రభుల వారిని ఎరిగాం ప్రియ. అంతేకాని మరి యేసు ప్రభుల వారిని నమ్ముకుంటే వలన ఏదో భూ సంబంధమైనవి ఏవేవో దొరుకుతాయనే కాదు ప్రియ, అవన్నీ దొరుకుతాయి మంచిదే, కానీ వాటన్నిటికంటే శాశ్వతమైనది, వాటన్నిటికంటే నిత్యము ఉండేటువంటిది దేవుడి రాజ్యం. ఆ రాజ్యం కోసమే ప్రియ, ఆ రాజ్యం కోసమే నీవు నేను ఎదురు చూస్తున్నాను. నీపైన నాపై ఉన్నటువంటి ఆ మరణం అంతటినీ కూడా ఆయన తొలగించాడు. ఆ మరణ ఛాయను తొలగించాడు, ఆ చీకటిని తొలగించాడు. ఆయన మరణించి తిరిగి లేచి ఇదిగో మరణమును ఓడించినట్లుగా చూడొచ్చు. అక్కడే 15వ అధ్యాయంలో 54వ వచనం చివరిగా 53 నుంచి చదువుతున్నాం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడదని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభుల వారి ద్వారా మనకు జయం అనుగ్రహించాడు. మన పాపం పైన జయము, మరణం పైన జయము అనుగ్రహించి ఆయన నీకు నాకు అట్టి దేవుడి రాజ్యాన్ని ఇదిగో మహిమ దేహముల చేత నీవు నేను ఒక దినాన
లేచి ఆయన రాజ్యమునకు వారసులు కాబట్టే ఆయన మరణమును ఓడించినట్లుగా మనం చూస్తాం. కనుక అట్టి మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆ పునరుత్థానుడైనటువంటి యేసు ప్రభుల వారికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మోకరిద్దాం ప్రియులారా, మోకరించి ఆరాధిస్తాం.